ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ సంబంధించి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ప్రకటించింది అని చెప్పడం కన్నా టీడీపీ, జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసిన చెప్పడమే ఉత్తమం. ఎందుకంటే ఆ పక్కన ఉన్నటువంటి బీజేపీ అతను ఒకటే అన్నాడు, ఆ మేనిఫెస్టోకి మేము మద్దతు ఇస్తున్నాం అన్నాడు. మాది బీజేపీ, సో మా బీజేపీ సంబంధించి ఎన్డీఏ మేనిఫెస్టో అనేది జాతీయ స్థాయిలో మేము ప్రకటించేస్తాం ఆల్రెడీ. ఇది రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి టీడీపీ అండ్ జనసేన వాళ్ళు ప్రకటించారు, దానికి మా సపోర్ట్ ఇస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అడుక్కునేవాడికి అభివృద్ధి చేసేవాడికి, పనికి మాలినోడికి, పనిమంతుడికి, జొలాగా తిరిగేవాడికి, గౌరవంగా బతికేవాడికి ఇదే కదా తేడా అనిపించింది నాకైతే. ఓపెన్గా చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఎత్తుతుంది, అది ఈ మేనిఫెస్టో ఎత్తుతుంది, ఇది రెండు పక్క పక్కన పెట్టి మీలో చాలా మందికి వస్తున్నటువంటి డౌట్ ఏదైతే ఉందో, రాష్ట్రం ఆల్రెడీ అప్పులు ఊబిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు ఏవైతే దానివల్ల రాష్ట్రం ఇట్లా అయింది, అట్లయింది, అది ఇది అంటున్నారు కదా. అంతకుమించి డబ్బులు ఇప్పుడు మీరు ఇవ్వబోతూ ఉన్నారు కదా, మరి మీరు ఎలా డబ్బులు తెస్తారు ఏంటి అన్నప్పుడు చంద్రబాబు చెప్పిన ఆన్సర్ సూపర్ ఉంది. అండ్ వాళ్ళు మేనిఫెస్టోలో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూశారు. చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం సీరియస్ అండి. నాకైతే అరే అసలు ఇటువంటి మనిషిని ఎలా ఓడించారు మన 2019లో అనిపించింది. నేను మరలా చెప్తున్నా, 2019లో కనుక మరలా టీడీపీ గవర్నమెంట్ కనుక వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో ఈ పాటికే నెంబర్ 1 స్టేజ్లో ఉండేదండి. సో నెంబర్ 1 అతిశక్తి అనుకుందాం, టాప్ 5 అయితే ఉండేది. ఎలా జీడీ పరంగా కూడా, డెవలప్మెంట్ పరంగా కూడా అసలు ఊహించాలన్నమాట, అంత బాగుండేది. ఈ 5 సంవత్సరాలు అధ్వానం, విధ్వంసం, అరాచకం అది జరిగింది. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసి ఈ చంద్రబాబు నాయుడు వీటన్నిటికి ఎలా డబ్బులు ఇస్తాడు ఏంటి అనేది కూడా సింపుల్గా చెప్తాను. ఫస్ట్ థింగ్, అమ్మఒడి. ఈయన గతంలో 15,000 అన్నాడు జగన్మోహన్ రెడ్డి, బట్ 13,000 ఇస్తున్నాడు. ఇప్పుడు అందరూ కూడా మరలా 2,000 పెంచాను అన్నాడు, బట్ ఆ 2,000 తీసి మళ్ళీ 15,000 ఇస్తాడు. సో యావతికైనా గతంలో ఉన్నదే, ఇది కొత్తగా ఏమీ లేదు. వీళ్ళు చంద్రబాబు నాయుడు అండ్ జనసేనకు సంబంధించేసి వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు, అది కూడా 13,000 ఇచ్చారు. బట్ వీళ్ళు అలా కాదు, అమ్మకు వందనమా, తల్లికి వందనం పేరు పెట్టున్నారు. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఓకే, క్లియర్. నెంబర్ 2, వాలంటీర్లు. అయ్యో మేము వాలంటీర్లు తీయం అలా అని చెప్పేసి మేము పార్టీ పరంగా మేము వాడుకోం. వారికంటూ కొన్ని ఇప్పుడు ఏవైతే పనులు చేస్తుందో దాంతో ఇంకా మెరుగైనవే ఇంకొన్ని చెప్తాం. 10,000 రూపాయలు గౌరవ వేతనం మేము ఇస్తాం. వాలంటీర్ వ్యవస్థ మేము తీయం, 10,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి 5,000. చూడండి, తర్వాత అధికారంలో రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతానని చెప్పేసి చంద్రబాబు అన్నారు. ఈ మనిషి వాలంటీర్ల మీద పెడతాడంట. వాలంటీర్లు చూడండి, అసలు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, కానీ వాళ్ళ కోసం మొదటి సంతకం పెడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత అన్నా క్యాంటీన్లు. జగన్మోహన్ రెడ్డి ఒకనొక సమయంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు, గతంలో ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు సరిగా ఫుడ్ కూడా పెట్టలేకపోతే వాళ్ళు అన్నా క్యాంటీన్లో అన్నం తిన్నారండి. అటువంటి అన్నా క్యాంటీన్లు మూసేశారు వీళ్ళు, వైసీపీ. మళ్ళీ అగైన్ వీళ్ళు టీడీపీ, జనసేన వాళ్ళు ఓపెన్ చేపిస్తామన్నారు. ఇసుక ఎంత ఘోరం అంటే ఒక రకమైన పెద్ద మాఫియా నడుస్తుంది ప్రజెంట్ ఏపీలో. సో అటువంటి ఇసుకు సంబంధించి ఉచితంగానే ఇసుక అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది, అది కూడా నామినల్గానే ఉంటుంది ఏపీలో. ఏపీకి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్నిసార్లు మొత్తుకుందో, ఆ రుషికొండ విషయంలో కావచ్చు, వేరే కొన్ని ప్రాజెక్టుల విషయంలో. ఎందుకంటే ప్రకృతిని వినాశనంగా ధ్వంసం చేసి పెట్టారు వైసీపీలో. సో ఇక్కడ సంబంధించేసి ప్రకృతిని కాపాడుకోవడం కోసం అన్నీ కూడా పర్ఫెక్ట్గా స్ట్రీమ్ లైన్లో పెడతామని చెప్పేసి అన్నారు. సరే, డైవర్ట్ కాకుండా 1 by 1 వస్తాం. మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం టీడీపీ, ఇక్కడ వచ్చేసి డబ్బులు. మహిళలకి ఇక్కడ చంద్రబాబు నాయుడు అండ్ వీళ్ళ మేనిఫెస్టోలో వచ్చేసి 18 సంవత్సరాల పైబడి ఉంటే 59 సంవత్సరాల వరకు మహిళలకు వారి యొక్క డబ్బు చేతి ఖర్చుల కోసం అన్నట్టుగా 1,500 రూపాయలు వాళ్ళకి. పింఛన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 3,000, 2028 3,250, 2029లో అంతే, 2029లో 3,500. బట్ ఇప్పుడు ఏప్రిల్ నుంచి 4,000. రేపు జూలైలో ఈ 3 నెలలు, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 1,000 బ్యాలెన్స్ 3,000 అండ్ 4,000 మొత్తం 7,000 కలిపి జూలైలో ఇస్తారు. ఇప్పుడు వచ్చే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పింఛన్ కనుక ఇప్పుడు నువ్వు తీసుకోవాలి నెల, వచ్చిన నెల నీకు రాదు అంటే వచ్చిన నెలదే వచ్చి దీని నెల రాదు. బట్ ఏపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ సంబంధించి
పింఛను ఈ నెల తీసుకోకపోతే వచ్చిన నెల కూడా ఈ నెల కలిపి వచ్చిన నెల కూడా కల్పిస్తారు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, ఇది ఎంత దారుణం అంటే ఈరోజు ఎంతమంది పిల్లల సర్టిఫికేట్లు ఆగిపోయినాయో ఫీజులు కట్టలేక. ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి గతంలో కాలేజీకి చెల్లించే వాళ్ళు సర్టిఫికేట్లు ఇన్ టైంలో వచ్చారు. అది ప్రభుత్వానికి కాలేజీకి మధ్య ఉన్నది, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఎలాగా డబ్బులు వచ్చేసి వీళ్ళ తల్లులు ఖాతాలు వేస్తున్నారు, వాళ్ళు వాడుకోవడం ఏదో చేస్తున్నారు, ఇంటి వల్ల పడతల్లా దాంతో సర్టిఫికేట్ రావటం. సో ఆ ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అన్నారు. మెయిన్గా ఇక్కడ పేరుకి ఆయా కులాల కార్పొరేషన్లు ఉంటాయి, కానీ ఫండ్స్ ఉండవు, ఏముండవు, పేరుగా పదవులు. బట్ ఇక్కడ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు, దానికి నిధులు కేటాయింపు, ఆ నిధులతో ఆయా కులాలు అందులో ఉన్నటువంటి వారు బలోపేతమయ్యే విధంగా చేతి పనులు చేసుకుంటామో సంథింగ్ లేదా ఏదో వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు. విదేశీ విద్యా పథకం, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించేసి 50 సంవత్సరాలకి పింఛను. అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాస్టర్లకి మసీదులో ఉంటారు చూసారా, ఆ మత పెద్దల సమ్మేద అంటారు, మౌలానా ముల్వీ ఏదంటారు, సారీ అప్ప నాకు వర్డ్ తెలియకుండా మానకూడదు. సో వాళ్ళకి ఇప్పుడు ఎంతైతే ఇస్తున్నారు అంతకుమించి గౌరవ వేతనం అన్నది ఇస్తామని అంటున్నారు. నిరుద్యోగులకు సంబంధించి 3000 గౌరవ భృతి. ఇందులో నిరుద్యోగులు కూడా వేద పఠనం చేసేసి కొంతమంది ఖాళీగా ఉంటారు, సరైన ఆలయాల్లో వాళ్ళకి ఉపాధి దొరక, వాళ్ళకు కూడా 3000 రూపాయలు అన్నారు. ఇక్కడ వచ్చే సేమిలా. మెయిన్గా ఇక్కడ మనం చెప్పాల్సింది కంపెనీలు. జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు పంపించేశాడు. ఇప్పుడు ఏదైనా కొత్తగా వాళ్ళు కనుక ఎంఓయూ చేసుకుని ఉన్నట్టయితే మేము సరి మొత్తం చూసి ఓకే అంటే హ్యాపీగా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాం, వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏవైతే హార్బర్లు కానీ ఫిష్ ఏమంటారు పోర్టులు కానీ ఎయిర్పోర్ట్ ఇటువంటి రన్నింగ్లో కన్స్ట్రక్షన్ కనుక ఉంటే అన్ని యథావిధిగానే జరుగుతాయి. మేము ఎక్కడ ఏది ఆపం. జగన్మోహన్ రెడ్డి రివర్స్ పిచ్చి పిచ్చి పనులు మేము చెయ్యం. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పిచ్చి పిచ్చి కాదు, ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాం. డెవలప్మెంట్ అంటే చూపిస్తాం. రాయలసీమలో కంపెనీలు వచ్చేలా చేస్తాం. అమరావతిని రాజధానిగా చేసి డెవలప్ చేసి ముందుకు వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి అమరావతిని మేము ఎలాగైతే డెవలప్ చేస్తామో యాజ్ కానీ చేస్తున్నట్టయితే 3 లక్షల కోట్లు ఈరోజు మిగిలి ఉండేవి. కానీ ఈరోజు ఎన్ని లక్షల కోట్ల అప్పు మీరే చూసుకోండి. మత్స్యకారులకు సంబంధించి చేపల వేట ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వెళ్ళకూడదు, 2 నెలలు. దెన్ ఈయన జగన్ ఇస్తుంది 10,000, వీళ్ళు 20,000 ఇస్తామని అంటున్నారు టీడీపీ జనసేన వాళ్ళు. ఇంకెక్కడ నేను మిస్ అయి ఉండొచ్చేమో, బట్ రేపు మార్నింగ్ పేపర్ ఖచ్చితంగా మీరు చూడండి. కన్క్లూడ్ చేస్తున్నాను. డబ్బులు ఎలా, ఒకటే పాయింట్ చెప్పాడు చంద్రబాబు. 1994-95 ఆ సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు 3 నెలలకు 2 నెలలకు జీతాలు వచ్చాయి. 2004 నేను ముఖ్యమంత్రి దిగిపోయే సమయానికి రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్గా ఉంచా, కరెంటు కూడా మిగులు విద్యుత్ అనేది ఉంచా. దానివల్ల ఆ రోజు వైఎస్ రాజశేఖర ఉచిత విద్యుత్ ఇవ్వగలిగాడు, అండ్ పథకాలకి డబ్బులు కూడా పంచగలిగాడు. తర్వాత 2014-19 మధ్య నేను చేసింది ఏదైతే ఉందో డెవలప్మెంట్ కావచ్చు, పనుల మధ్యలో ఆగటం అని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ కంటిన్యూ కనుక అయినట్టయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని నేనే చెప్పేవాడు అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఒకటే, మేము సంపదను అంతా కూడా పోగు చేసి ఒక చెరువు లాంటి దానిలో ఉంచాం నీళ్ళు అన్నట్టు. ఆ నీటిని కాలువల ద్వారా ఈయన కొట్టుకుపోయారు, మొత్తం పట్టుకెళ్ళిపోయాడు, ఏళ్ళు మొత్తం ఎండిపోయాడు. దాంతో జగన్ చేతులు ఎత్తేసాడు, ఇంకా నా వల్ల కదా నేనేం చేయలేను, ఓన్లీ ఏవైతే అవే నడుస్తాయని చెప్పేసి. ఉద్యోగులు జీతాలు కూడా ఇవ్వలేకపోతాడు ఆ మనిషి. సో రేపటి రోజు మేము వచ్చిన తర్వాత మరలా ఆ చెరువుడు అంతా కూడా నీటితో నింపుతాం, అంటే సంపదతో నింపుతాం. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా మేము ఓ పక్క అభివృద్ధి చేస్తాం. జగన్ లాగా అప్పులు మేము తెస్తాం, కానీ ఎటువంటి అప్పులు? అభివృద్ధి చేయడం కోసం అప్పులు, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అప్పులు. సో ఆ అప్పులతో అభివృద్ధి చేసుకుంటూ అప్పులను తీర్చుకుంటూ వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇటు మళ్ళిస్తాం, ఎటు ప్రజల సంక్షేమానికి సంబంధించి. ముఖ్యంగా ఈ చెత్త పనులు ఏవైతున్నాయో అవి ఎత్తేస్తాం, కరెంట్ ఛార్జీలు ఏవైతున్నాయో మేము పెంచాం, ఆర్టీ ఛార్జీలు ఏవైతున్నాయో పెంచాం, అండ్ అడ్డదిడ్డగా ఇంటి పనులు రిమైనింగ్ పనులు ఏవైతున్నాయో సమీక్షించి ప్రపంచంలో స్ట్రీమ్ లైన్ చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తాం, ఇంటింటికి నల్లాగిస్తాం. అసలు ఈరోజు నేను చంద్రబాబు చెప్తున్నటువంటి ప్రతి మాట వింటుంటే నాకైతే ఇది తెలియని బాధ వచ్చేసింది కాసేపు. అరే ఇట్లాంటి మనిషిని ఎట్ట ఓడించారా నాయన అని. కానీ ఇప్పుడైనా గెలిపించుకుంటారా బాబు అని చెప్పేసి చేతితో మరి రిక్వెస్ట్ చేసి మరి వీడియో క్లోజ్ చేస్తున్నా. మరలా చెప్తున్నా, ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం, టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ అవటం ఏపీకి అత్యవసరం. అలా కాని పక్షంలో ఇక ఏపీని ఎవడూ బాగు చేయలేడు. అది కావాలని మనసు అడగండి, మీకే తెలుస్తుంది.